ఆస్తి పత్రాలు కావాలని దరఖాస్తు ఇస్తే పని త్వరగా అవుతుంది. అర్థమైందా? నారు నారో త్వరగా రారా. నీ డాక్యుమెంట్ ఒకటి కూడా సరిగ్గా లేదురా. చాలా కాలం అయింది కదా, కొంచెం దుంబట్టి ఉంటది. దుమ్ము పట్టడం కాదురా, అక్షరాలే సరిగ్గా కనపట్లేదు. తుకారాం ఎవరు? ఆయన మా నాన్న. డాక్యుమెంట్స్ ఎవరివి? నాది. వీడియో డాక్యుమెంట్స్ లో మేయ పేరు ఎలా వచ్చిందిరా? ఇద్దరు నాన్న పేరు ఒకటే, తుకారం. మీ తుకారామని ఎక్కడన్నా ఇవ్వండి రా. వేలుముద్రై. ఈ రేషన్ కార్డు ఎవరిదరా? నాది నాది నాది. ఇక్కడ ఏమన్నా బియ్యం ఇస్తున్నారు అనుకున్నావా? ఏం ఇసిరేస్తారు? బియ్యం ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. దాని కోపం ఎందుకు? లోపల కూడా భలే ఉంది. వీడింట్లో బియ్యమే తెచ్చినట్టు ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా ఉండాలి, లేదంటే కోర్టులో వాదించడానికి కష్టం అయిపోద్ది. ఏంట్రా? శివ, అయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకేం టెన్షన్ ఉంటుంది? తీసుకో, ప్రశాంతంగా తాగండి. ఫ్రీగా వచ్చిందిగా, తాగుతారులే. నేను తీసుకుంటానులే, మీరు తీసుకోండి. కంగారు ఏం లేదు. ఫ్రీగా దొరికింది కదా అని మొత్తం తాగేయకుండా కాస్త ఉంచండి. అందరు ముందు చేసుకున్నాడు, ఇప్పుడు కూడా దొర వాడికే సపోర్ట్ చేస్తున్నాడు. అదే కదా, అందరు ముందు కొట్టడానికి నువ్వేమైనా పిచ్చుకోకవా? మోహన్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం కలుద్దాం. నువ్వు తీసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మరి పల్లీలో సారు, మా జాగ మాకున్నట్టేగా. అరే మీరెందుకు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు? శివన్న, నువ్వు మా అయ్యగారితో సమానం. ఇప్పుడు నా స్థలం ఎక్కడుంది? ఫారెస్ట్ దగ్గర. ఒకరోజు ఎంకరేజ్మెంట్ అని కంచేశారు. తర్వాత చూస్తే నా డాక్యుమెంట్ లో ఏది సరిగ్గా లేనే లేదురా. మరేం చేసావు? అంటే ఇక్కడే పట్నంలో స్వరావ్ అని లాయర్ ఉన్నాడు. 12 ఏళ్ళ నుంచి కేసు నడుపుతున్నాడు. గెలవచ్చు. శివ, అయ్యా తోటకి నీళ్లు వదలాలి, వెళ్ళొద్దామా? రా. శివ, టార్చ్ చేసుకెళ్ళండి, జాగ్రత్త. సరే అమ్మా. వాళ్ళకేం తెలియదు కదా. వాళ్ళు ఫుల్ గా తాగున్నారులే అయ్యా. శివ, నీకు సెట్టింగ్ ఉంది కదా. బైక్ మీద తిరుగుతుంటే చాలా సార్లు చూశాను. ఎంతవరకు వచ్చింది? అది అయ్యేలోపే మధ్యలో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి చచ్చాడుగా. అయ్యా, ఆమె పని నుంచి పీకించేస్తారా? అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? ఆ డిఆర్ఎఫ్ చెప్పి చేస్తుంది అంతే. వాడిని పని నుంచి పీకించేస్తారా? వాళ్ళని అలా తీసేయడానికి కుదరదురా శివ. వాడు సరిగా పని చేయలేదంటే మాత్రం తీసేయించవచ్చు. అవునా? అలాగైతే ఆడు పని చేయకుండా చేద్దాం. మాకు తోడుగా మీరుంటారుగా.